అయిపోయింది. సూపర్ 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 సూపర్. అమ్మ బాబో ఫైట్స్ మామూలు లేవు. హిందీలో రుతిక్ రోషన్ కొడుతుంటే ఎన్టీఆర్ ఇక్కడ ఆంధ్రాలో ఎన్టీఆర్ కొట్టిండు. కూలికి ఇవన్నీ పక్క పక్క సైడ్స్ నిలబడి సినిమాలు అన్న, సెంటర్ లో నిలబడి సినిమా ఒకటే ఎన్టీఆర్ అనే సినిమా. వాట్ అది 1000 కోట్ల. అమ్మ ఆది సినిమా నుంచి చూసుకొస్తున్నా రికార్డులు అన్ని మావి. ఆ రోజుల్లోనే మడత పెట్టి జోబులు దాచుకున్నాడు రికార్డులు. మబ్బేస్తే వర్షం పడుద్ది, ఎన్టీఆర్ అని కొడితే బ్లడ్ పడుద్ది. అది దేనికండి? అరే తక్కువ నా టికెట్ 300 రూపాయలు టికెట్ వెళ్ళాను. బాహుబలి సినిమాకి 1000 రూపాయలు టికెట్ కడితే ఏమీ లేవు. ఇది 300 రూపాయలు టికెట్ వచ్చి మొత్తం చూపించింది ఎన్టీఆర్ అని. ఎత్తి చూపిస్తా, సొంత కారు గుండీలు ఉంటాయి. ఎన్టీఆర్ అని సెట్టిప్తో 6 ప్యాకెలు కనబడతాయి. అది ఎన్టీఆర్ అని అంటే. ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ మూవీ. కాళ్ళు ఎగరేసుకున్నాడు సినిమా అవుతుంది. కాళ్ళు ఎగరేసిండు కాళ్ళు ఎన్టీఆర్ అన్న. అంతే, 2 కాళ్ళు ఎగరేస్తారన్నా. హీరోయిన్ తెచ్చి వేరే లెవెల్. ఇప్పుడు మనం ఊరుకోతే ఇంటికి వేస్తాము లాకు. సినిమాలో హీరోని ఏమన్నా ఇచ్చిందా? లిప్ లాక్ మామూలుగా ఉంటుంది. లిప్ లాక్ నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ ఉంటుంది. లిప్ లాక్ నిజంగా సూపర్గా ఉంటుంది. ఎన్టీఆర్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం నీకు? ఎంట్రీ కాదన్నా, అదే వీరతాండవం, శివతాండవం, వేరే తాండవం. అది ఇంకా దాని గురించి చెప్పని అవసరం లేదు. ఎందుకంటే నువ్వు పోయి సినిమా చూడు, దాని తర్వాత నీకు అర్థమవుతుంది. ఇది వారు కాదన్నా, ఇండియాని షేక్ చేసే వారన్నా. ఇది 2 అందుకే పెట్టిన ఉంటారన్న. వార్ 2 అని అందుకే పెట్టి ఉంటారు. నాకు తెలిసిన చెప్తున్నా. వార్ 1 కంటే వార్ 2 వేరే లెవెల్ అన్న. సింగంగా చెప్తున్నా, ఎన్టీఆర్ అన్ననే ప్లస్. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ. 4 సార్లు చూడొచ్చు. రితిక్ రోషన్ డామినేట్ చేసిండు. ఎన్టీఆర్ అన్న మైనస్. ఎన్టీఆర్ అన్న కంటే తక్కువ అయిపోయింది. ఎన్టీఆర్ అన్నకు సీన్స్ లేవు. ఎన్టీఆర్ అన్న తక్కువ సీన్ చూపించారు. ఎన్టీఆర్ అన్న నెగిటివ్ రోల్ చూపించారు. అది మీరు ఏమంటారు, తమ్లైన్స్ వేసుకొని వ్యూస్ కోసం వాడుకోవడంకే, దేనికి పనికిరావు. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ అన్ననే కరెక్ట్ అని అంటారు మీరు. అప్పుడు మాట్లాడతారు ఎన్టీఆర్ అన్న. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ మాట అనట్లేదు. ఎన్టీఆర్ అన్న కొంచెం అది ఉన్నాడు, ఇది ఉన్నాడు, హైట్ తక్కువ ఉన్నాడు, అది కాదు. ఎన్టీఆర్ అన్న లుక్స్ చూడు. ఏ సినిమా హీరోని రమ్మని చెప్పు, ఏ సినిమా హీరో అయినా, టాలీవుడ్లో అయినా, బాలీవుడ్లోనా, కాలీవుడ్లోనా, హాలీవుడ్లోనా, ఏ వుడ్లో అయినా ఆ లుక్స్ చేయమని చెప్పు, ఆ యాక్టింగ్ చేయమన్నాడు, ఆ యాక్షన్ చూపించమని చెప్పు, ఆ ఫైట్ సీన్ చూపించమని, ఆ యాక్షన్ సీక్వెల్ చూపించమని చెప్పు. ఏ హీరో వల్ల కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా. రితిక్ రోషన్ని ఎన్టీఆర్ డామినేట్ చేసిండు. ఇది మాట్లాడండి. రేపటి నుంచి చర్చ ఇదే, రేపటి నుంచి ట్రెండింగ్ టాపిక్ ఇదే. థ్యాంక్ యూ.